ప్రతి బైబిల్ రెఫరెన్స్కి ఈ రోజుకి వరల్డ్ మ్యాప్లో పిన్ పాయింట్తో సహా గుర్తించగలిగే పక్కా ఎవిడెన్స్ ఉన్నాయి ఇక్కడ. ఆయన గుచ్చిన ఉనికి ఎక్కడెక్కడ సంచరించాడో, ఆయన బాప్టిజం తీసుకున్నప్పుడు ఆయన ఖచ్చితంగా ఎక్కడ కొనుగోబడి పరీక్షకు గురయ్యాడో, అదిగో ఆ మౌంటైన్ ఇంకా కనబడుతుంది మనకి. ఆ పక్కనే ఎడారి కనబడద్ది, ఆ పక్కనే సిటీ కనబడద్ది. అంటే ఇవన్నీ పక్క పక్కనే. మీకు అర్థం అవ్వాలి, యేసుక్రీస్తు వారు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడు అనుకోకండి. అవన్నీ దగ్గరగా ఉన్నాయి. మీకు ఎందుకు ఈ జాగ్రఫీ నేను చెప్తున్నానంటే, అంటే యెరూషలేము కానీ పర్వతం కానీ మీరు చూస్తున్నారు ఎంత రెడ్డీస్గా మీకు కనబడుతుంది చూడండి, బూడిదగా నడుతుంది. ఇలాంటి దిక్కున ఏమైనా మొక్కలు మొలుస్తాయా? మీరు అక్కడ వరి పండించండి, మీరు అక్కడ ద్రాక్షలు పండించండి, మీరు అక్కడ ఏదన్నా పండించండి, పండుతుందన్న ఐడియా ఒక కొత్త రైతుని తీసుకెళ్ళి పెడితే అవుతుందా? మీకు ఎందుకు జియోగ్రఫీ అవసరం అంటే మీరు బాగా వినండి. ప్రపంచంలో మనకు గుడ్ డెఫినేషన్ ఉంది. ఏంటంటే ప్రపంచంలో సారవంతమైన నేల ఏదన్నా ఉందంటే యెరూషలేం అనుకుంటాం. నో, ప్రపంచంలో సారవంతమైన నేల యెరూషలేం అనుకుంటాం. కాదు. ప్రపంచంలో ఎందుకు అది సారవంతమైన నేల అయింది? దాని వెనక యెహోవా ఉన్నాడు గనక. సౌడు నేల ఏదన్నా ఉందంటే అదే. పంటకి పనికిరాని నేల ఏదన్నా ఉందంటే అదే. రాళ్ళు, తిప్పలు, గుట్టలు, మెట్టలు, పనికిరాని అనేకమైన చిత్తడి నేలకు దూరంగా ఉండి పొడిబారిన నేల ఏదన్నా ఉంది అంటే అదే. కానీ ఈరోజు మీరు చూడండి, ప్రపంచంలో అక్కడ పండినంత పంట ఇంకెక్కడ పండదు. ఎందుకు ఈ జియోగ్రఫీ తెలుసుకోవాలి? బైబిల్ యొక్క మొత్తం నేరేటివ్, బైబిల్ యొక్క హిస్టరీ, బైబిల్ యొక్క నడక మొత్తం ఎక్కడ నడిచిందంటే ఇదిగో ఈ జోన్లోనే. ఈ జోన్ దాటి ఎక్కడ పోవాలి? గట్టిగా తిప్పకూడదే. ఇజ్రాయెల్ దేశం నార్త్ నుండి సౌత్కి, అంటే స్ట్రైట్ ట్రావెల్ చేస్తూ మనం వస్తే, నార్త్ నుండి సౌత్కి ట్రావెల్ చేసుకుని వస్తే జస్ట్ 250 కిలోమీటర్లతో ముగిసిపోద్దండి. 250 కిలోమీటర్లు అంటే నన్ను అడిగితే ఇప్పుడు మనకి విజయవాడ ఎంత వస్తుంది? 300, 150 అంటే విజయవాడ వెళ్ళి మళ్ళీ రాజమండ్రి వస్తే ఇజ్రాయెల్ అయిపోద్ది అంతే. ఇటు 3 అవర్స్ చెప్పండి. 3 అవర్స్ కూడా హైవే బాగుంది. ఇప్పుడు 2.5 గంటల్లో కొడితే మళ్ళీ ఇలా కొడితే జస్ట్ 6 గంటల్లో దేశం తిరిగి. దేశాన్ని 6 గంటల్లో తిరిగేస్తామంటే దాన్ని దేశం అంటారా? ఆంధ్ర రాష్ట్రంలో బాగా వినాలి, ఆంధ్ర రాష్ట్రంలో 5-6 బాగా వినాలి, 5-6 భాగాలకి ఒక భాగంలో పక్కన పడేస్తే ఇజ్రాయెల్ దేశం అవుతుంది. ఇలాంటి ఇజ్రాయెల్ దేశాన్ని గురించి ఎందుకు జోగ్రఫీ మనం తెలుసుకోవాలంటే బైబిల్ అంతా అక్కడే నడిచింది, దాని గురించి రాయబడింది. పక్కనే నీవు చదువుతున్నప్పుడు మనకు తెలియనప్పుడు ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఈ పరీక్ష గడియలు చదువుతున్నప్పుడు అరణ్యం అంటే ఎక్కడికో వెళ్ళిపోయాడు అందనుకునేవాడిని. అరణ్యం అంటే ఎక్కడికి వెళ్ళిపోయాడు, మందిరం అంటే మళ్ళీ ఎక్కడికి వచ్చాడు, సిటీ అంటే మళ్ళీ ఎక్కడికి వచ్చాడు, ఇవన్నీ ఎక్కడెక్కడ ఇసిరేసినట్టు ఉంటాయి అనుకో. కాదు, ఇవన్నీ పక్కనే ఉంటాయి. జస్ట్ 250 లోపే హిస్టరీ అంత తిరుగుతుంది. ఇంకేం రాస్తున్నాడు? 125వ కీర్తన మొదటి వచనం చూడండి ఒకసారి. 125వ కీర్తన మొదటి వచనం, 125వ కీర్తన మొదటి వచనం, 125వ కీర్తన త్వరగా ముగిస్తాను. 125వ కీర్తన మొదటి వచనం. యెహోవాయందు నమ్మిక ఉంచిన వారు కదలక నిత్యము నిలుచు సియోను కొండ వలె ఉందరు. ప్రశ్న అడుగుతాను చెప్పండి. ఆ ఇమేజ్ చూపించండి. ఇందాక లాస్ట్ నేను పంపించాను కదా. యెహోవాయందు నమ్మిక ఉంచిన వారు కదలకుండా ఎలా ఉంటారట? సియోను కొండ వలె ఉంటారు. ఇప్పుడు ప్రశ్న, సియోను కొండ అంటే చచ్చారు ఈరోజు నా చేతిలో చెప్పండి. సియోను కొండ అంటే మరలా సీనాయి కొండ తెలుసా తెలీదా? సీనాయి కొండ మీద ఏం జరిగింది? మోసే గారు 40 రోజులు అక్కడుండి 10 ఆజ్ఞలు తీసుకున్నాడు. ఆ సీనాయి కొండే సియోను కొండ అని అనకండి, అది వేరేది వేరు. మరలా సియోను కొండ అనగానే బాగా ఉండండి. సియోను యెరూషలేము, ఈ పదాలు ఇక్కడ ఉంటాం కదా. సియోను యెరూషలేము, సియోను యెరూషలేము, సియోను పట్టణమా, యెరూషలేము పట్టణమా, సియోను పట్టణమా, యెరూషలేము పట్టణం వింటాం. సియోన్ అంటే ఏంటంటే అలా మీకు ఒక మౌంటైన్, అదే ఆ కొండ కనబడుతుంది చూడండి. మొత్తం 9 ఏరో మార్క్ తిప్పుతున్నాడు చూడండి. ఆ కనబడుతున్న ఈ ఎత్తైన నేల, ఈ కన్స్ట్రక్షన్ కింద ఉన్న ఆ ల్యాండ్ అంతటిని ఏమంటారంటే సియోను కొండ అంటారు. ఈ సియోను కొండ మీద కట్టబడిన సిటీయే యెరూషలేము. అందుకే సియోను పట్టణం అన్నా యెరూషలేమే, యెరూషలేము పట్టణం అన్నా సియోను పట్టణమే, సియోను పట్టణం అన్న యెరూషలేమే, యెరూషలేము పట్టణం అన్న సియోను. ఇప్పుడు బాగా వినండి.
బండ మీద కన్స్ట్రక్షన్ జరిగితే స్ట్రాంగ్గా ఉంటాయా ఉండవా? ఇసుకలో కన్స్ట్రక్షన్ జరిగితే స్ట్రాంగ్గా ఉంటాయా? బండ మీద కన్స్ట్రక్షన్ జరిగితే స్ట్రాంగ్గా ఉంటాయా? ప్రభు చెప్పిన ఎగ్జాంపులే. బండ మీద కట్టబడిన పట్టణము స్థిరముగా ఉండును. ఇప్పుడు చెప్పండి, సియోను పట్టణం వలె నీతిమంతుడు స్థిరముగా ఉంటాడంటే నువ్వు దేవుడు చెప్పినట్టు జీవించి దేవుని ఆజ్ఞలు పాటించి దేవుని దీవునికి దగ్గరగా ఉంటే తుఫాన్లు వచ్చినా, ప్రమాదాలు వచ్చినా, ప్రకృతి వైపరీత్యాలు ఎంత విలయతాండం చేసినా నీ లైఫ్లో నీ గుడారం కానీ నీ జీవితం కానీ ఇంచు కూడా కదలనడానికి వాడిన జోగ్రఫికల్ ఎగ్జాంపుల్ చెప్పండి, సియోను కొండ వల్లే ఉంటారు. అంటే మీకు అర్థమవుతుంది. అంటే ఒక విషయాన్ని మనం ఇంత నిగూఢంగా అర్థం చేసుకుంటే వాక్యం దావీదు గారు అన్నట్టు మనకు ఎలా ఉంటుందంటే కొవ్వు మెదడు దొరికినట్టు ఉంటుంది. కొవ్వు మెదడు అంటే ఏంటని అడగండి, అదో కర్రీ. ఆ రోజుల్లో బెస్ట్ కర్రీ అనమాట. వాళ్ళు బాగా చేస్తారు కర్రీ. మనం వండితే ఇంకా అంతే సంగతులు అనుకోండి, వాళ్ళు బాగా వండుతారు. వాళ్ళు ఉండే కర్రీస్లో బెస్ట్ కర్రీస్ ఏంటంటే కొవ్వు మెదడు. అంటే వాళ్ళ యొక్క మేకలను కానీ గొర్రెలను కానీ ఎక్సెట్రా బిగ్ వాళ్ళ ఉన్నాయి కదా, వాటిని కానీ వాటి వండినప్పుడు వాళ్ళ యొక్క టేస్ట్ని ఎక్స్పోజ్ చేస్తూ, అంటే నీ వాక్యము కొవ్వు మెదడు వల్ల ఉంది, నీ వాక్యము జుంతే తేనె ధారల్లా ఉంది, నీ వాక్యం ఎప్పుడు అలా ఆ ఫీల్ ఎప్పుడు వస్తుంది చెప్పండి? వాక్యం చదువుతున్నప్పుడు 2 4 చెప్పండి, 3 3 9 అని చదివితే రాదు. అలా చదివితే మనకి కొన్ని రోజులు సబ్జెక్ట్ ఏమో చెప్పండి బోర్ అవుద్ది. కానీ మన సబ్జెక్ట్ని ఆస్వాదిస్తూ చదివనుకోండి వాక్యం మనకు అలా ఉండదు తెలుసా, తెప్పరు వెళ్ళినట్టు. మీకు ఎప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను మళ్ళీ ఒకసారి వినండి. చిన్నప్పుడు ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చేది, గంగా సీలింగ్ ఫ్యాన్ అని. మీరు అన్నారు లేదో, రాసి అనుకుంటాను వచ్చేది. అప్పుడు ఆ గంగా సీలింగ్ ఫ్యాన్ కింద కూర్చుంటుంది ఆవిడ, టక్కమైన సైడ్లో వేసిపోద్ది. ఇలా హిమాలయాలకు పోతుంటుంది, అలాగే సముద్రంలో పోతుంటుంది, పొలాల్లో పోతుంది, చైర్తోనే. ఆ చైర్ అలా పోతుంటుంది, ఇలా పోతుంటుంది, ఇలా పోతుంటే గంగా సీలింగ్ ఫ్యాన్ వేసుకుంటే అలా వెళ్ళిపోయినట్టు ఉంటుంది అన్నమాట. అది నిజమో కదా నాకు తెలియదు, కానీ నిజంగా నువ్వు బైబిల్ని ఈ కోణంలో అర్థం చేసుకుంటూ చదివితే నీ గదిలో ఉండగానే నువ్వు సియోను కొండ మీదకి వెళ్ళి వచ్చినట్టు ఉంటుంది. నీ గదిలో ఉండగానే ఎర్ర సముద్రం పాయలైపోయినట్టు ఉంటుంది. నువ్వు బైబిల్ని ఆ విధంగా అర్థం చేసుకుంటూ చదివితే, మళ్ళీ చెప్తున్నాను, జలప్రలయం మన గదిలోకి అలా వచ్చి మళ్ళీ వెళ్ళిపోయినట్టు. బైబిల్ అలానే చదవాలి, అలానే అర్థం చేసుకోవాలి. అందుకే ఇప్పుడు చెప్తున్నాడు, సియోను కొండ వలె మీరు స్థిరంగా ఉంటారన్నాడు. ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడంటే ఆయన చెప్పే మాటలు ఎంత ఖచ్చితమైన మాటలు అని చెప్పడానికి ఆయన వాడుకున్న పదాలు భౌగోళిక శాస్త్రాన్ని ఎక్కువ ఉపయోగించారు. నెక్స్ట్ ఏంటి బైబిల్ చరిత్రలో ఎక్కువ రాయబడిన ప్రదేశాలంటే కొండలు, గుట్టలు, అరణ్యాలు, ఎడార్లు, వీటి మధ్య బైబిల్ చరిత్ర జరిగింది. ఇంకా వీటి మధ్య ఇశ్రాయేలు చరిత్ర జరిగింది. ఇలాంటి ప్రదేశాన్ని బాగా వినాలి. కొండలు, గుట్టలు, అదిగో మీకు కనబడుతున్నాయి కొండలు, గుట్టలు. ఇప్పుడంటే కట్టేశారు కాబట్టి మీకు నీట్గా కనబడుతుంది, కానీ అవి లేనప్పుడు మీరు ఒకసారి ఊహించుకోండి. కొండలు, గుట్టలు, ఎడార్ల మధ్య ఇజ్రాయేల్ చరిత్ర జరిగితే కొండలు, గుట్టలు, మెట్టలున్న ప్రదేశాన్ని పాలుదేలు ప్రవశించు పాలస్తీనా, క్షమించండి, పాలుదేలు ప్రవశించు ఇజ్రాయేల్ అనొచ్చా చెప్పండి. ఇలాంటి మెట్ట ప్రాంతం మనకు ఒక ఎకరం ఇస్తాను అనుకోండి, ఏమంటామండి? ఏమంటాం చెప్పండి? అలాంటి కొండ, రాతి కొండ మనకు ఒక ఎకరం రాసిస్తాను అనుకోండి మన మామగారు, ఏమంటారు? మీరు సూపర్ మామ అంటారా? గుట్ట ఏం చేసుకుంటాం? కానీ గమనించండి, ఇలాంటి వాటిని పాలు తేనెలు ప్రవశించు కానాను అనొచ్చా? కానీ అన్నాడు, పండని రాతి నేలని పాలు ప్రవశిస్తాయి, తేనె ప్రవశిస్తుందని ఆయన ఎలాగంటున్నాడు? ఇజ్రాయెల్ దేశం ప్రపంచంలో సారవంతమైన నేలని ఎప్పుడు అనుకోకండి. ఇంకా చెప్పిన, వర్షాలు లేకపోతే వాళ్ళకి పంటలు ఉండవు, మంచు లేకపోతే వాళ్ళకి పంట ఉండదు. అందుకే ఏలియా పనిష్మెంట్ ఇస్తున్నప్పుడు ఏం ఆపేవాడు తెలుసా? 3.5 సంవత్సరాలు ఆగిపోను కాక. ఎందుకు పనిష్మెంట్ అక్కడ ఎందుకు ఇస్తున్నాడు? వాళ్ళకి నది ఉందనుకుంటారు, దేశం మధ్యలో నది ఉందంతే, ఆ నదిని పైకి నీరు ఎక్కించలేరు. ఎందుకంటే యోర్దాను నది లోతట్టు నది. ఇప్పుడంటే టెక్నాలజీ ఉందనుక బోరేసి అదేసి ఇదేదో పైపేసి పైకి లాగొచ్చేమో, కానీ ఆ రోజుల్లో లోతట్టు ప్రాంతంలో ఉన్న నీటిని పొలాల్లోకి ఎక్కించడం జరిగే పనా? నది ఉన్నది బురద నది, అంతంత మాత్రం నది. ఇంకా నేను చెప్తున్నాను, వాళ్ళకి వర్షాలు పడకపోతే పరిస్థితి. అందుకే ఏలియా గారు కానీ ప్రవక్తలు కానీ వచ్చినప్పుడు దేశం మీద వర్షం పడదని ఎందుకనేవారంటే ఇలా వర్షాభావం మీద ఆధారపడేవారు. అందుకే వాళ్ళ జియోగ్రఫీ చదువుతున్నప్పుడు ఎందుకు దేవుడు అడుగడుగున ఇలాంటి వచనాలు రాయించాడంటే వాళ్ళకి బుద్ధి రావాలి, మనకు కొన్ని గుణపాఠాలు తెలియాలి. వీటిని గూర్చి రాస్తున్నప్పుడు దేవుడు ఎంత
ప్రశిష్టమైన ప్రణాళిక కలిగి ఇజ్రాయెల్ దేశాన్ని ఆశీర్వాదకరంగా మార్చడం మనకు తెలియాలి. ఇంకేం చెప్తున్నాడు? ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వీరిని మాట్లాడుతూ ప్రపంచంలో ఇంత విచిత్రమైన వికారమైన ప్రదేశాల మధ్య ఈ దేశం ఉంటే, అంటే జాగ్రఫికల్గా అంత కంఫర్ట్ జోన్ ఏం కాదు. ఎప్పుడు ఏ నేల మంచిది చెప్పండి? మన ల్యాండ్ ఉంది కదా, రాజమండ్రి, అటు పశ్చిమ గోదావరి కానీ, ఇప్పుడు అన్నీ కలిసిపోయినండి, పశ్చిమ గోదావరి కానీ ఇటు తూర్పు గోదావరి, మన రైస్ బౌల్ ఏరియా అంటారు. రైస్ బౌల్ స్టాండర్డ్ జీకేలు అడుగుతారు కదా, స్టేట్ జీకే అడిగినప్పుడు చెప్తారు కదా రైస్ బౌల్ ఏరియా ఏంటని, డాట్ అని 4 బిట్లు ఇస్తాడు. ఆ బిట్లు ఇచ్చినప్పుడు మనకు చెప్తాడు రైస్ బౌల్ ఏరియా తెలుసా, మనది ఈస్ట్ గోదావరి. ఎందుకు అన్నపు పాత్ర అయింది, భోజనపు పాత్ర అయింది? మన ల్యాండ్ ఎలాంటి ల్యాండ్ అంటే నల్లరేగడి, మన ల్యాండ్ ఎలాంటిదంటే ఎర్రరాగడి. ఈ రెండిట్లో బాగా వినండి, ఈ రెండిట్లో పంట బాగా పండుతుంది. నల్లరేగడికి కానీ ఎర్రరేగడికి కానీ ఉన్న గుణం ఏంటంటే సారాన్ని బాగా తీసుకుంటాయి. సారాన్ని బాగా తీసుకున్నప్పుడు పంటకి దిగుబడికి ఏరు దిగడానికి ప్రదేశాలు బాగుంటాయి. అందుకే చూడండి, రైస్ బౌల్ ఏరియా, మన ఏరియాలకి ఈ నది తగిలిన తర్వాత ఎన్ని ఎకరాలు పడతాయండి? మీరు పొలాలకు ఎప్పుడైనా వెళ్ళలేదో తెలియదు కానీ జస్ట్ అలా వెళ్ళి మనకి ఈ కాలువ కడియం దగ్గర నుంచి ఒక కాలువ స్టార్ట్ అవుతుంది, చిన్న గోదావరి. మీరు అటు నుంచి నిలబడి మా ఊరు ఇంచుమించు కాకినాడ వరకు మీరు చూడండి, అలా చూడండి కొన్ని ఎకరాలు పంట పడుతుంది. కొన్ని ఎకరాలే మీకు ఎలా చూసినా పచ్చని పొలం అలా కనబడ, కొన్ని ఎకరాలు, కొన్ని వేల హెక్టార్లు ఉన్నాయి. ఇలాంటి నేల పండిందంటే ఒక అర్థం ఉంది. ఆ నేల ఎలా పండుద్దండి? మన దగ్గరండి వంకాయ వేసినా ఇంతే వస్తుంది. ఇది ఇంత సారవంతమైన నేలలో వంకాయ, అది వంకాయ లేకపోతే ఇంక ఏ కాయ అనుకుంటాం మనం, అది ఎంతో ఉంటుంది. మీరు చూడండి, ఆ వంకాయని చూసినప్పుడు అది ఏదో చిన్న సైజు ద్రాక్ష పండులాగా అలా కనబడుతుంది. అలాంటి నేలలో వంకాయ ఎంత ఉంటుంది చెప్పనా? పొట్లకాయ ఎంత ఉంటుంది. ఇదేంటి ఇంత సారవంతమైన నేలలో మన వంకాయ ఎంత ఉండడం ఏంటి? అక్కడ మాత్రం వంకాయ చెప్పండి, ఇదే వింత. ఈ జాగ్రఫీ చదువుతుంటే అరే బైబిల్ దేవుడు నిజంగా విచిత్రమైన దేవుడు అనిపిస్తుంది. ఈ రోజుకి అమెరికా కూడా పండించలేదు, జపాన్ కూడా పండించలేదు, ఆ పొట్టోడు చైనా వాడు కూడా పండించలేడు. నేను మళ్ళీ చెప్తున్నాను, మన సారవంతమైన నేల మనోళ్ళు కూడా పండించలేరు, ఎక్కడ పండుతుంది. కానీ ఇజ్రాయెల్ దేశంలో ఎలా పండుతుందంటే ఏదో జరుగుతున్నట్టు మీకు అనిపించట్లేదు? ఇంకా మాట్లాడుతూ ఒకవైపు జాగ్రఫికల్గా దేశం బాగోదు, రెండోది శత్రు సైన్యాలు పూర్తిగా ముట్టేసి ఉంటాయండి. చూడండి, బైబిల్ మ్యాప్ ఏమనుందా? శత్రు సైన్యాలు, బైబిల్ మ్యాప్ శత్రు సైన్యాలు. పోనీ ఎందాక పంపిన మ్యాప్ పైన చూపించి, శత్రు సైన్యాలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా ముట్టడేసి ఉంటాయి. పూర్తిగా అంటే ఓ పక్కేమో గుట్టలు, మరో పక్కేమో కొండలు, మరో పక్కేమో పర్వతాలు, మరో పక్కేమో అరణ్యాలు, మరో పక్క ఎండిపోయిన నదులు, మరో పక్క విపరీతమైన రాళ్ళ తిప్ప. మీకు ఇంకా అర్థం కావాలి అంటే యేసుప్రభువారు ఎగ్జాంపుల్ చెప్తారు. ఎగ్జాంపుల్ ఏం చెప్తారంటే, యెరూషలేము నుండి ఏ పట్టణానికి దిగిపోతాడు? సమరయుడు. ఎగ్జాంపుల్, యెరూషలేము నుండి యెరికోకు దిగిపోతున్నప్పుడు దొంగల దాడి జరిగిందంటే ఒక వ్యక్తి మీద. దొంగల దాడి జరిగింది ఎక్కడ చెప్పినా, ఈ మెట్టల వెనకాల దాక్కుండేవారు అంటే వీళ్ళందరూ ఈ బండరాల వెనకాల దాక్కుని అక్కడి నుంచి ఇక్కడ ట్రావెల్ చేస్తే కరువు కదండి. ఈ ట్రావెల్ చేస్తున్నప్పుడు బట్టలు దోసేసేవారట, వస్తువులు దోసేసేవారట, రకరకాలంటే ఎంత కరువు కాటకాలు. అప్పుడప్పుడు ఈ పాలు దేలు ప్రవశించు కానాను ఆగిపోయినట్టు మనకు కనబడుతుంది. భౌగోళికంగానేమో పంటకు అనుకూలంగా లేదు, రెండవది ప్రాంతీయంగా చూస్తేనేమో విచిత్రమైన ఎత్తులు దిబ్బలు ఇలాంటి ప్రాంతాలు. పోనీ మనుషులు ఏదోలా గడిపేద్దాం అనుకుంటే చుట్టూ ఉన్న శత్రువులు మామూలు కాదు. అది ఉంచు, ఆ చుట్టూ ఉన్న బైబిల్ అబ్రహాం, ఇది జాగ్రత్తగా మీరు చూడండి. చుట్టూ ఉన్న దేశాలు ఎలాంటి దేశాలు తెలుసా? ద గ్రేట్ పవర్ఫుల్ ఎంపరర్ కలిగిన అనేక మంది చక్రవర్తులు ఉన్నారు అక్కడ. చూస్తుంటే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. చూడండి, పైన కింది మీరు చూద్దాం. కింది మీరు చూడండి, ఆ రోజుల్లో ప్రపంచాన్ని కనుసైగతో పరిపాలించే ఐగుప్తు ఉంది. కింద పొయ్యి మీద ఎవరినో కూర్చోబెట్టి కింద మంటెడితే ఎలా సెగ వచ్చేద్దో, యెరూషలేముకి ఇజ్రాయేల్కి ఇప్పుడు రెడీగా కింద ఉండే దేశం ఏంటి చెప్పిన? ఐగుప్తిని ఎదిరించను ఆ రోజులు ఎవడతరం కాదు. ఐగుప్తి అమెరికాని ఒక 100 అమెరికాలు కలిపితే ఎంత పవర్ఫుల్గా ఉంటుందో అంత పవర్ ఉండేది ఐగుప్తికి. ప్రపంచ దేశాలు దానికి సలాం చేయాల్సిందే. అలాంటి భయంకరమైన శక్తి కలిగిన ఆ దేశం అక్కడ ఉంటే, ఆ దేశం ఐగుప్తి ఉంటే,
సరే, ఈ దేశం దాడి ఒకవైపు జరుగుతుంది. పైన పైన మీకు కనబడుతుంది మొత్తం మెస్సొపొతేమియా ఏరియా కనబడుతుంది చూస్తారా, ఆ నదులు, ఆ మెస్సొపొతేమియా ఏరియా. మీకు అర్థం కావాలంటే అస్కనజ్ కనబడుతుంది చూడండి పైన టాప్లో, అస్కనజ్, అనుష్క కాదు, అస్కనజ్. ఆ పైనుంచి మీరు కింద చూడండి, 2 గీతలు అలా దిగుతున్నాయి. ఆ 2 గీతలు ఏ పిచ్చి గీతలు అనుకోకండి, అవే మహానదులు. ఈ 2 నదులు యూఫ్రటీస్, టైగ్రిస్, ఈ 2 నదుల మధ్య ఉండే ఆరిన నేలనే మెస్సొపొటేమియా నాగరికత అంటారు. ఈ మెస్సొపొటేమియా బౌల్లో అస్సూర్ ఉంటుంది, మెడోఫెర్సన్స్ ఉంటారు, ఇంకా చెప్పాలంటే గ్రీకులు ఉంటారు. ఇలా ఉమ్మడి సామ్రాజ్యాలు, కొన్ని బలమైన సామ్రాజ్యాలు. వీళ్ళు చిన్నోళ్ళు ఏం కదండి, వాళ్ళ గొడవకు వచ్చారంటే మనుషులను చంపడంలో వెనక ముందు ఆడరాళ్ళు. వాళ్ళు ఎంత దారుణమైన వ్యక్తులు అంటే, గర్భిణీ స్త్రీని అలా నిలబెట్టి మానవులో కత్తిపెట్టి కిందనిచ్చి పైకి చీరేసి బిడ్డని కిందేసి కొట్టి వార్నింగ్ ఇస్తారు. ఏమనంటే మాట వింటే సరే సరే, లేకపోతే మొత్తం అందరికీ ఇలా జరుగుద్దని వార్నింగ్. అంత కఠినమైన వాళ్ళు. ఇంకా మనిషి అలా బతుకుండగానే ఇలా పొడవైన ఫోల్ ఒకటి పెట్టి, నేను కొంచెం ఆ పదాలు చెప్పడానికి ఇబ్బందిగా ఉంది కానీ అర్థం చేసుకోండి. ఏదైతే మనుషుడికి నవరంధ్రాలు ఉంటాయో ఆ రంధ్రం కింద వాడు గుచ్చేసి, ఈ పైన ఉంది చూసారా, నోట్లో నుంచి ఆ ఫోల్ వచ్చేలా దించేసి వాడు బతుకుండగానే ఆ చర్మాన్ని అలా వదిలేసేస్తారు. ఈ మాస్ వార్నింగ్లు బైబిల్ మీరు చదువుతున్నప్పుడు, అస్సూరియన్స్ యెరూషలేము ముందు తిష్ట వేసిరి అని చదువుతాం చూసారా, తిష్ట వేసి, అదిగో చూడండి, అది అస్సూరియన్స్ యెరూషలేము ముందు తిష్ట వేసిరి అని చదువుతాం చూసారా. తిష్ట వేయడం అంటే టెంట్ వేసారని కాదు, చెప్పండి. టెస్ట్ వేసారంటే సోలం దించేశారని, టెస్ట్ వేసారంటే వార్నింగ్ ఇచ్చారండి. టెస్ట్ వేసారంటే చూడండి, ఆడ మగ ప్రతి ఒక్కరిని ఇలా చంపి ఆ డెమో చూపించనేవారట. వింటే సరే సరే చెప్పండి, వినకపోతే ఇలా సీరేస్తామనేవారట. ఈ దేశాలన్నీనేమో పైన ఉన్నాయి. ఏవి? మెస్సొపొతేమియా పైన, అదిగో చూడండి ఎంత దారుణంగానో, మనుషుల్ని, స్త్రీలని, పురుషుల్ని, అదిగో స్త్రీ ఎంత దారుణంగా చూడండి, నొసల్లోంచి వచ్చేలా వెళ్ళబడతారు చూడండి. ఎంత దారుణంగా పొడిచేసి, ఎంత దారుణంగా వార్నింగ్లు ఇస్తారట. వీళ్ళందరూ ఎవరంటే మెస్సొపొతేమియాలో ఉన్నారు. అస్సూరియన్స్ కానీ, నినేవే క్యాపిటల్ అంతా చూస్తారా, అస్సూరియన్స్ కానీ, బాబిలోనియన్స్ కానీ, మెడోఫెర్సియన్స్ కానీ, గ్రీక్స్ కానీ, వీళ్ళందరూ పైన. ఇవి కూడా చాలా పవర్ఫుల్ దేశాలండి. ఇవి పైనేమో వాళ్ళు ఉన్నారు, కిందేమో ఐగుప్తి ఉంది. ఇప్పుడు బాగానండి, పైన వాళ్ళు, కిందేళ్ళు. ఈ రెండు మహా సామ్రాజ్యాల మధ్య చిన్న పిచ్చుకలో ఉన్న దేశం ఏదో తెలుసా? ఇజ్రాయెల్. మీకు అర్థమవుతుందో లేదు? ఈ 2 మహా సామ్రాజ్యాల మధ్య అంటే వాడు తుమ్మినా ఇజ్రాయెల్ మీద పడుతుంది, ఈడు తుమ్మినా ఇజ్రాయెల్ మీద పడుతుంది. పోనీ ఇజ్రాయెల్ ఏమైనా సౌఖ్యమైన నేల? కొండలు, మెట్టలు, గుట్టలు, సముద్రాలు, అరణ్యాలు, భయంకరమైన ఉపయోగం లేని డెడ్ సీ ఎక్కడ ఉందిగా, మృత సముద్రం, ఉపయోగం లేని నీటి ఎద్దడున్న ప్రదేశాలు. ఇలాంటి ప్రదేశాల్లో ఇజ్రాయెల్ ఈ రోజుకి నెంబర్ 1 ఉండడం అనేది ఒక గ్రేట్ అండి. ఇప్పటికీ విచిత్రంగా అనిపిస్తుంది, ఇప్పటికీ ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎలా ఉంది? బైబిల్ గొప్పదని తెలియాలంటే ఖచ్చితంగా నీకు ఈ జాగ్రఫీ అర్థమైతేనే ఈ దేవుడి యొక్క గొప్పతనం ఏంటి నీకు అర్థమవుద్ది. ఇంత విచిత్రంగా ఇజ్రాయెల్ దేశాన్ని ఈ రోజుకి నడిపిస్తున్నాడు. సముద్రపు నీరుని ఈ రోజుకి డ్రింకింగ్ వాటర్గా మార్చేసిన దేశం ఆ దేశమే. మనకి డ్రింకింగ్ వాటర్ తినకూడదు. మనకి ఈ రోజుకి చూడండి, నెంబర్ 1 pH వాల్యూ వాటర్ దిగుమతి చేస్తారు వాళ్ళు. 1 కాదు 2 కాదు. వాళ్ళు జాగ్రఫీ చదువుతుంటే పైనేమో ప్రదేశాలు ప్రమాదమైనవి, కిందేమో ప్రదేశాలు ప్రమాదమైనవి. ఊహించొక మాట చెప్తున్నా వినండి. వీళ్ళు ఎప్పుడైనా పొరుగు రాజ్యాలు గొడవ దిగితే, ఎవరు? ఐగుప్తీలు పొరుగు రాజ్యాన్ని గొడవ దిగారు అనుకోండి. ఇప్పుడు ఐగుప్తి పైన అస్సూరు సామ్రాజ్యం ఉంది. ఐగుప్తి పైన సిరియా పక్కన ఇది ఒక బల్లింపోటు. ఇది ఇజ్రాయేల్ దేశానికి భయంకరమైన దేవతలను అలవాటు చేసిన దేశం ఏదైనా ఉందంటే సిరియా. దాని క్యాపిటల్ డమస్కస్, మనకు తెలుసు కదా. ఈ దేశం వాళ్ళు చాలా చెడిపోయారు వాళ్ళు. పైగా మీరు ఇజ్రాయేల్ అనగానే మొత్తం ఇజ్రాయేల్ అనుకోకండి, జార్డాన్ అసలు సంబంధమే లేదు. ఇప్పటికీ జార్డాన్ కలపడానికి చాలా కష్టం. ఎందుకు చెప్పినా, జార్డాన్ ఏరియాలో ఎవరు ఉండేవారు ఆ రోజుల్లో? శాపగ్రస్తమైన తెగ ఉంది. ఆ శాపగ్రస్తమైన తెగ ఎవరో మనకు తెలుసు. ఆ లోతు గారు అమ్మాయి ఉందిగా, ఆ అమ్మాయిలు పుడతారుగా. ఎవరు వాళ్ళు? అమోనీయులు, మోయాబీలు. వీళ్ళకి శాపం ఉంది, వాళ్ళ ల్యాండ్కి కూడా శాపం ఉంది. అందుకే చూడండి, అన్ని ఎల్లగొట్టిన యెహోషువ కాలంలో అన్ని దేశాలు, అన్ని ప్రాంతాలు ఎల్లగొట్టినా వీళ్ళని మాత్రం ఎల్లగొట్టలేకపోయారు. ఎందుకు ఎల్లగొట్టలేకపోయారు చెప్పినా,
వాళ్ళు ఎంతో బీరకాయ పీస్ ఉంది కదా వాళ్ళకి. ఆ బీరకాయ పీస్ ఉండడం వలన వీళ్ళు జాలి కలిగి ఉన్నారో ఎత్తుకున్నారో మొత్తం మీద ఉన్నారో తెలియదు, కానీ ఆ రోజు జయించలేని ప్రాంతాన్ని ఈరోజు కూడా కలుపులేకపోతున్నారు. సరే, అటేమో భౌగోళికంగా అనుకూలం లేదు, రెండేమో శత్రువుల నుంచి సెక్యూరిటీ లేదు. ఇలాంటి ప్రదేశాల్లో ఉన్నప్పుడు ఐగుప్తి గొడవకు దిగింది అనుకోండి. ఐగుప్తి ఇజ్రాయెల్తో కాదు గొడవ, బాగానండి, ఐగుప్తి ఇజ్రాయెల్తో కాదు గొడవ. పై ప్రాంతంలో ఎవరున్నారు? సిరియా, ఇంకా పైకి వెళ్ళండి, పెద్ద సామ్రాజ్యాలు. స్పందించండి, చెప్పండి. అసూరియన్స్, బాబులోనియన్స్, మెడోపెర్షియన్స్, గ్రీక్స్, ఎవరైతే ఉన్నారో అందరూ పైన ఉన్నారు. ఇప్పుడు ఐగుప్తి ఆ పెద్ద రాజ్యాల మీద గొడవ దిగింది అనుకోండి, బాగా వినాలి. ఐగుప్తి కింద నుంచి పెద్ద రాజ్యాల మీద గొడవ దిగింది అనుకోండి, రూట్ మ్యాప్ ఎటు నుంచి ఉంది చెప్పండి? ఖచ్చితంగా ఇజ్రాయెల్ దేశాన్ని తొక్కెళ్ళాలి. అర్థమవుతుందో లేదు? ఐగుప్తి అస్సూరు మీదకి, ఐగుప్తి మెడోపెర్షియన్స్ మీదకి, ఐగుప్తి గ్రీక్స్ మీదకి జెండా ఎగరేస్తే ఖచ్చితంగా అది ఏ బోర్డర్ను తొక్కెళ్ళాలి, ఏ దేశాన్ని తొక్కెళ్ళాలి? ఇజ్రాయెల్ని టచ్ చేసి వెళ్ళాలి. అంటే ముందు వాళ్ళని కొట్టాలంటే చెప్పండి, ముందు వాళ్ళని డెప్ప కొడితే కానీ అక్కడ వే దొరకదు. రెండవది, పోనీ ఆ ఉమ్మడి సామ్రాజ్యాలన్నీ ఒక్కటైపోయి ఐగుప్తి మీద గొడవ దిగాయి అనుకోండి, మళ్ళీ వాళ్ళకు రూట్ ఎటు? ఆడుకు కోపం వచ్చినా వీళ్ళకే ప్రమాదం, ఈడుకు కోపం వచ్చినా చెప్పండి వీళ్ళకే ప్రమాదం. పాడి పంటలకు అనుకూలమైందంటే అది లేదు, వర్షాలు ఎక్కువ పడతాయంటే అది కష్టం, పూర్తిగా సారవంతమైన నేల అంటే కాదు, మధ్యధరా సముద్రం తీర ప్రాంతం తప్ప మిగిలినంతా ఎడారి దెబ్బలు గుట్టలు తప్ప దేనికి పనికిరాదు. ఇంకా మాట్లాడుకుంటే ఎత్తైన పర్వతాలు తప్ప ఇంకేమీ లేదు. అంటే సారవంతమైన నేల అంటే అది లేదు, పోనీ శత్రువులకు దొరకని ప్రాంతం అంటే అది లేదు. ఇలాంటి విచిత్రమైన ప్రమాదకరమైన ల్యాండ్ను దేవుడు ఇచ్చన్నాడట. దిస్ ఈజ్ ప్రామిస్ ల్యాండ్ అన్నాడు. ఇది ప్రామిస్ ల్యాండా చెప్పండి? ఇది వాగ్దాన భూభాగం మీకు ఇస్తున్నాను అన్నాడు. నడుతున్నాను రోజు గొడవలు వచ్చేసే దగ్గర ఇది నీకు రాసి ఇచ్చాను అంటే అలా ఉంటుందండి. అటే ఇప్పుడు బాంబు ఇట్టేసేసి ఇటు నుంచి అటు బాంబు వేస్తే ఎక్కడ నీకే తీసుకు ఇక్కడే ఉండి అన్నాడు అనుకోండి, ఎలా ఉంటాం? ఇప్పుడు పాకిస్తాన్ కందిరేగా, పాకిస్తాన్కి ఆపోజిట్ కూడా ఎవడో మనమే ఉన్నాం. ఇంకా పాకిస్తాన్ వాడు కన్నా ప్రమాదకరమైన ఇంకా ఉన్నాడు కదా ఆఫ్ఘనిస్తాన్. వీళ్ళిద్దరు చుట్టాలే కానీ బాగానండి. వీళ్ళిద్దరు గొడవ వచ్చిందనుకోండి, అటు ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి మధ్యలో మనకు ఒక ఎకరం రాసి ఇచ్చారనుకోండి, ఎలా ఉంటుందండి? ఇది వాగ్దాన భూభాగం. తీసుకో. నిద్ర ఉన్నప్పుడు ఆడే హత్తుంటాడు, నిద్ర లేసినప్పుడు ఈడే హత్తుంటాడు, ఎక్కడికెక్కడ బాంబులే హత్తుంటాడు. ఇది అసలు ప్రామిస్ ల్యాండ్ అంటారండి. కానీ దేవుడు అన్నాడట, ఇది వాగ్దాన భూభాగం నీకు ఇస్తున్నా అన్నాడు. ఏంటబ్బా దేవుడు ఎలాంటి విచిత్రమైన ల్యాండ్ని ఇచ్చాడంటే మీరు చూడండి, విచిత్రంగా ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే ఆ రోజుల్లో పోటీ పడిన నేలలో అటు మెసొపొతేమియా కానీ కింద ఈజిప్ట్ కానీ, ఈరోజుకి వింతేడు చెప్పనా, అంత పెద్ద సివిలైజేషన్ కలిగిన ఈజిప్ట్ ఈరోజు లేదండి. అదే వింత. అంత పెద్ద సామ్రాజ్యం కలిగిన ఐగుప్తు ఈరోజు లేదు, ఎడారైపోయింది. భయంకరమైన ఎడారిగా సందర్శన ప్రాంతంగా మారిపోయింది. ఫరోస్ లేరు, రాజు దర్బార్ లేదు, ప్యాలెస్లో లేవు, గిజా స్టిల్ ఉంది కానీ మనుగడకు పనిచేయదు. ఇంకా మీరు చూడండి, వారి యొక్క వెల్కమ్ గేట్స్ ఏవైతే ఉన్నావో, సింహపు ద్వారాలు ముక్కులు రాయిపోయి చెవులు ఎగిరిపోయి ఉన్నాయి. మీరు చూడండి, ఐగుప్తు యొక్క మహాసామ్రాజ్యం యొక్క విస్తరించిన సామ్రాజ్యం ఏది అంటే ఎడారి పాలైపోయింది. ఐగుప్తులో ఇంత ఉంటుందండి ఇజ్రాయెల్ దేశం, ఇంత ఐగుప్తులో కలిపితే ఇంత ఉంటుంది ఇజ్రాయెల్ దేశం. కానీ ఇంత పెద్ద ఐగుప్తి మాయమైపోయింది, కానీ ఇజ్రాయెల్ ఈ రోజుకి ఉంది. అది వింత. నెక్స్ట్, పైన అస్సూరియన్ లేదు, బాబిలోనియన్స్ లేదు, గ్రీకులు లేరు, ద గ్రేట్ అలెగ్జాండర్ లేడు, ఇంకా మహాసామ్రాజ్యాలు లేవు, అవేవీ లేవు. పైన ఆ ప్రదేశాలు మాయమైపోయాయి, కిందున్న ఈ ప్రదేశాలు మాయమైపోయాయి. చిన్న కందిరీగలో ఉన్న మాత్రం అది ఇంకా ఉంది మనకి. ఎలా దేవుడు ఏం చేస్తున్నాడు? వీటి యొక్క సామ్రాజ్యాలు మాయమైపోతున్నా, తుఫాన్లకు మాయమైపోయాయి, భయంకరమైన ప్రకృతి వైపరీత్యాలకు మాయమైపోయాయి, ఎన్నో దేశాలు నదీ పరివాహక ప్రాంతాల్లో కలిసిపోయాయి. కానీ ఇజ్రాయెల్ దేశం ఇంకా ఉంది. ఎందుకుంది? ఏం మాట్లాడుతున్నాడు? దీని గురించి ఎందుకు ఇలా మనకు చెబుతున్నాడంటే, మీకు ఇంకా బాగా అర్థం కావాలి అంటే ఒక మ్యాప్ మీరు ఒకసారి చూడండి. వీడి కూర్చిన వర్షాభావాన్ని గురించి ఒకసారి మాట్లాడదాం. ఒకసారి మ్యాప్ చూడండి.
ఎడం వైపునేమో మన బైబిల్ మ్యాప్ చూపించు. ఎడం వైపునేమో అమీబాలో ఒక పెద్ద సముద్రం కనబడుతుంది. అమీబా అంటే ఏంటంటే ఇంకా అంతే సంగతులు. ఇంకా అమీబా అంటే ఆకారం లేదు, ఒకటి ఉంది కదా జీవి, అమీబా. ఆ మహాసముద్రం చూస్తారా, దాని పేరు మెడిటేరియన్ సీ, మధ్యధరా సముద్రం. ఈ ప్రాంతానికి ఏదైతే బొగ్గ అంటే ఆ సముద్రానికి బొగ్గ ప్రాంతం ఉందో, ఇజ్రాయేల్ బొగ్గ దానికి టచ్ అయితే ఆ తీర ప్రాంతంలోనే అప్పుడప్పుడు ఆ సముద్రం నుంచి లేసి మేఘాలు అలా కురిసాయి. అంతే. అక్కడి నుంచి కొంచెం అలా దూరం జరిగారనుకోండి కుడివైపుకి, వర్షాలు ఉండవు, ఏముండవు. కుడివైపునేమో పూర్తిగా ఎడారి, ఎడం వైపునేమో పూర్తిగా ఉప్పు సముద్రం. ఆ మాట అర్థమవుతుంది లేదు. కుడివైపునేమో పూర్తిగా ఎడారి, ఎడం వైపునేమో పూర్తిగా సముద్రం, మధ్యలోనేమో నది పేరుకు మాత్రమే ఉంది, కానీ అది పైకి ఉండదు. నది పేరు ఏంటి చెప్పండి? యార్దాన్ నది. అది రెండుగా చీలిపోద్ది. ఇలాంటి పరిస్థితుల్లో మీరు చూడండి, ఇది వాగ్దాన భూభాగం ఎలా అయ్యింది? ఇజ్రాయెల్ దేశానికి దేవుడు ఇది వాగ్దానం అని ఎలా అంటున్నాడు? ఇలాంటి కొండల మధ్య. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే, ఉత్తర భూభాగంలో కర్మేల్ నుంచి స్టార్ట్ అవుద్ది. కర్మేలు పర్వతం. కర్మేల్ అనగానే మీకు టక్కమని స్ట్రైక్ అవ్వాలి. ఒక పాయింట్ చెప్పాలి. కర్మేలు పర్వతం అది ఎవరు? ఏలియా బహిరంగ డిబేట్ చేశాడు కదా అక్కడే. ఆ కర్మేల పర్వతం నుంచి ఏదైనా కొంచెం చిత్తట తగులుద్దండి. ఆ పై ప్రాంతాలకు అంటే మన ఇండియాకి ఉత్తర భూభాగంలో హిమాలయాలు ఎలా అయితే ఉన్నాయో, యెరూషలేం దేశానికి క్షమించండి, ఇజ్రాయెల్ దేశానికి కూడా ఉత్తర భూభాగంలో పూర్తిగా పర్వతాలు ఉంటాయి. పైగా బైబిల్ చరిత్ర అంతా ఎక్కడ జరిగిందంటే, నేను చూపించిన మ్యాప్ ఉందా? బైబిల్ చరిత్ర అంతా ఎక్కడ జరిగిందంటే పూర్తిగా ఇజ్రాయెల్ దేశంలో జరగదండి. మీకు పైన మీకు కనబడుతుంది చూస్తారా, ఎక్కడ మనకి డెడ్ సీ పైన ఆ మృత సముద్రం, ఆ బ్లూ పైన ఆ కనబడుతున్న యారో మార్క రౌండ్ సర్కిల్ ఉంది చూసారా, చరిత్ర ఎక్కువ అక్కడే జరిగింది. న్యూ టెస్ట్మెంట్ కూడా ఎక్కువ అక్కడే జరిగింది. ఆ ప్రాంతాలన్నీ ఎలా ఉంటుందో తెలుసు, జనాభా ఎక్కువ నివసించింది అక్కడే, ఇజ్రాయెల్ ఎక్కువ నివసించేది అక్కడే. అక్కడ ఏముంటాయంటే పర్వత కనుమలు ఎక్కువ ఉంటాయి. ఏముంటాయి అక్కడ మనకు తెలుసు. ఆ పర్వత కనుమలు కొన్ని కొండల పేరు చెప్తాను చూడండి. సియోను కొండ, ఎంత చదివాంగా, అక్కడ ఉండే సియోను కొండ, సీనాయి కొండ, గొలుగత్తా కొండ, కల్మేరు పర్వతం, ఇంకా నాకు గుర్తురాట్లేదు చెప్పండి. అన్ని కొండ ప్రాంతాలు. ఇప్పుడు చెప్పండి, ఇలాంటి కొండల మధ్య పిల్లా పాపలతో నేను అక్కడ నివసించాలి అంటే నాకు మనుగడ జరుగుద్దా? ఇజ్రాయేల్ ప్రజ అక్కడ నిలబడందట, కొండల మధ్య నిలబడి, ప్రభువా కొండల తట్టు నా కన్నులు చెప్పండి ఎత్తుచున్నాను, సహాయము కొండలపై నుంచి వస్తుందని నేను నమ్ముచున్నాను. ఎంత జోగ్రఫికల్ లాంగ్వేజ్ చూడండి, ఎంత బాగుందో. నేను కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నా అంటే ఏం కొండలో? కోరుకొండ కాదు, ఏం కొండలు? ఆ కొండలు, పండని కొండలు, ఉపయోగం లేని కొండలు, నివాసానికి యోగ్యం కాని కొండలు. పక్షులు, జంతువులు ప్రతిరోజు ఉదయం లేచి యెహోవాకు ప్రార్థన చేస్తే ఆహారం ఎలా దొరికిందో, ఇజ్రాయేల్ ప్రజ కూడా ఆహారం కావాలన్నప్పుడల్లా పక్షుల వల్ల ఎవరికి ప్రార్థన చేశారు చెప్పండి? కొండల వైపు కన్నులెత్తుచున్నాను, సహాయం చేయవాడు నాకు ఉన్నాడని. ఎంత విచిత్రమైన మాటలు మాట్లాడారు చూడండి. ఈ కొండలు తట్టు తలెత్తినప్పుడు దేవుడు వాళ్ళకి సహాయం చేశాడు. ఎలా సహాయం చేసేవాడు? కొండలను అలా చూస్తూ ఉండగా, మీరు అన్నాను, కొండలను అలా చూస్తూ ఉండగా ఆ గొరుకైన కొండల మీదకి నల్లని మేఘాలు లెగిసిపోయి వచ్చేసాడు. ఏమాత్రం సారవంతం కాని ఆ నేల మీదకి యెహోవాకి ప్రార్థన చేసి బలిపీఠాలు కట్టి, బలిపీఠాలు ఉన్నత స్థలాలు చదువుతాను చూసారా. ఉన్నత స్థలాలంటే ఉన్నావోలు స్థలాలు అనుకోకండి. ఉన్నత స్థలాలంటే ఎత్తైన ప్రదేశాలన్నీ ఉన్నత స్థలాల మీద బలిపీఠాలు కట్టి భక్తులు బలి అర్పించారని చదువుతాను చూసారా. ఆ ఉన్నత స్థలాల మీద దేవునికి అనుకూలమైన ప్రార్థన చేస్తే వర్షాలు మేఘాలు అలా దిగిపోయాయట, మంచు వర్షం వల్ల అలా కురిసేదట. మీరు చూడండి, ఇజ్రాయేల్ చరిత్ర అరణ్యంలో నడవడమే 40 ఏళ్ళ వింత కాదండి. మరలా ఇజ్రాయేల్ చరిత్ర అరణ్యంలో 40 ఏళ్ళు నడవడమే వింత కాదండి. ఈ రోజుకి అది ఉన్నతమైన పంట తింటుందంటే, ఆ గరుకైన ప్రాంతంలో ఈ రోజుకి నివసిస్తుందంటే ఈ రోజుకి వింతే.
కొండల తట్టు సహాయానికి వాళ్ళు అడిగితే దేవుడు వాళ్ళకి చక్కటి సముద్రాన్ని, చక్కటి పైరుని, చక్కటి మేఘాలని, చక్కటి విధి విధానాలతో కూడిన వాటిని వాళ్ళకు అనుమతించేవాడట. మాట వినకపోతే దేవుడు పనిష్మెంట్ ఏం చేశాడంటే కొండల మీద గడ్డి ఎండగొట్టేసేవాడట. మాట వినకపోతే కొండ మీద నుంచి పాడే ఈ పిల్ల కాలువలు ఉంటాయి చూస్తారా, పిల్ల కాలువలు అన్నీ కలిస్తే కదా నది అవుద్ది. ఆ పిల్ల కాలువలను ఆపేసేవాడట, నది ఆపేసేవాడట. ప్రవక్తలను పంపించి ఆ పర్వతం మీద నిలబెట్టి పారుతున్న నదులను ఆపేమని చెప్పేవాడట. మోసే చెయ్యెత్తితే కార్యక్రమం ఒకటి, చెయ్యి దించితే కార్యక్రమం ఒకటి, ఏలియా చెయ్యెత్తితే కార్యక్రమం ఒకటి, చెయ్యి దించితే కార్యక్రమం ఒకటి. జియోగ్రఫీని ఉపయోగించి దేవుడు ఇజ్రాయేల్కి ఎన్నోసార్లు బుద్ధి చెప్పడలేదా? ఇజ్రాయేల్ చరిత్రలో ఇంకా ఏం రాయబడ్డాయంటే, యోర్దాన్ నది పేరుకుంది, ఆ నదిలో ఉన్న వాటర్ని ఏమాత్రం వాళ్ళు చెప్పండి ఉపయోగించుకోలేరు. అసలే మెట్ట ప్రాంతం, ఓ నది ప్రాంతాన్ని కొంచెం అలా సదును చేసుకుని అక్కడ ఏదో కొంచెం పంట వేసుకుందామంటే సదును చేయడం కదా, ఏమైనా మెత్తగుండే ల్యాండా, అంత గరుకైన కొండ. అలాంటి కొండల్లో నీళ్ళు పేరుకున్నాయి తప్ప వాటిని ఏం చూడలేరట. ఇలాంటి పొజిషన్లో ఉన్న ఇజ్రాయేల్ దేశానికి, అటు భయంకరమైన శత్రువు దేశాల్లో ఉన్న ఇలాంటి దేశానికి, అటు శత్రువులు ఇటు భౌగోళికమైన ప్రదేశాల్లో కష్టతరమైపోయిన ఈ ప్రదేశానికి దేవుడు కృప వలన ఇజ్రాయేల్ని బతికించాడట. భగవానండి, ఇజ్రాయేల్ అన్నం తింటుందంటే దేవుని కృప. ఇజ్రాయేల్ శత్రువులు ఇంతమంది పన్నాగం పని గెద్దల వల్ల ఎత్తుకుపోదామని చూస్తున్నా ఈరోజుకి ఇజ్రాయేల్ ఉందంటే దేవుని కృప. వాళ్ళకు మెతుకు తిన్నారంటే దేవుని కృప, వాళ్ళ బట్ట వేసుకున్నారంటే దేవుని కృప. చుట్టూ ఎంతమంది శత్రువులు, చుట్టూ ఇంత ప్రమాదకరమైన ఎడార్లు, చుట్టూ ఇన్ని మెట్టలు, చుట్టూ ఇంత అనుకూలం కాని ప్రదేశాలుండి కేవలం 250 కిలోమీటర్లు కలిగిన ఈ చిన్న దేశాన్ని బంతులాగా దేవుడు పోషిస్తున్నాడు. అంటే నీకేమనిపిస్తుంది ఈ చరిత్ర చదువుతుంటే? దేశాన్నే పోషించినోడు బుల్లిని ఇల్లుని పోషించలేడు అనుకో, గుర్తుపెట్టుకో. దేశాన్నే పోషించగలిగిన వాడు 2-3 మిమ్మల్ని పోషించలేడని అనుకో, గుర్తుపెట్టుకో. పండని ప్రాంతాన్నే మార్చేసినాడు, గుట్టల్నే సదునుగా మార్చేసినాడు, పనికి రాని సౌడు నేలని సారవంతంగా మార్చేసినాడు. నీ జీవితాన్ని కూడా ఎంత సౌడు నేలగా మారిపోయింది, నీ జీవితం కూడా ఎంత వికారంగా మారిపోయింది, నీ జీవితంలో ఫలములు లేని గొడ్డు భూమిగా మారిపోయినా, మళ్ళీ చెప్తున్నా, ఏమైపోయినా ఆయన వైపు కన్నులెత్తి చూడు, నీ స్థితిగతులు మార్చేస్తాడు ఆయన ఖచ్చితంగా. జియోగ్రఫీ నీకు నాకు ఏం చెప్తుందంటే, ఇజ్రాయేల్ జియోగ్రఫీ అంటుంది, నన్నే మార్చిన యెహోవా. చెప్పండి, మీరు నమ్మండి, మిమ్మల్ని కూడా చెప్పండి, మార్చేస్తాడని నా దేశము చెప్పకనే సాక్ష్యం మనకి చెబుతుంది. అందుకే దేవుడు అంటాడు, ఈ బండలు సాక్ష్యం చెప్తాయి అంటాడు ఆయన, ఈ గుట్టలు సాక్ష్యం చెప్తాయి అంటాడు ఆయన, ఈ ల్యాండ్ సాక్ష్యం చెప్తుంది అంటాడు ఆయన. ఎందుకంటే దీన్ని మార్చిన నేను దాని మీద మిమ్మల్ని పెట్టి మిమ్మల్ని మార్చాలనుకున్నాను, కానీ మీరు లోబడనొల్లని ప్రజలు. నడినెత్తి మొదలుకొని అరికాల వరకు కురుపులతో, గాయాలతో, చీము నెత్తురుతో మీ అమ్మ గర్భం నుంచి పుట్టిన మా ఇంకా మీద వేసుకొని తిరుగుతున్నామని ఒక పోలికగా తిట్టాడు ఆయన. ఎన్నిసార్లు కడిగినా మళ్ళీ ఆ బురదలోకి పోయి తొలుతాను, ఎన్నిసార్లు నీకు స్వస్థత కలిగించినా గాయాలు పాలు చేసుకుంటాను. చూడు, ఇటువైపు శత్రు దేశాలు గెద్దల్లా పోగాయి, ఇటువైపు శత్రు దేశాలు గెద్దల్లా పోగాయి, ఇటు పరిదేశాలు నీకు పంటన ప్రదేశాలు అయ్యాయి, పంట రాని ప్రదేశాలు అయినా నేను ఎత్తుకుని నడిపించే ఇజ్రాయేల్ దేవుడైన యెహోవా ఉన్నాడని నువ్వు ఎందుకు మర్చిపోతున్నావు? నిన్ను కాపాడు, నేను కొనకను, చెప్పండి, నిద్రపోను. ఇంకా ఏమన్నాడు ఆయన కూర్చుంటే, ఆంధ్ర రాష్ట్రంలో 5-6 రెట్లు కన్నా చిన్న భూభాగమైన జస్ట్ 250 కిలోమీటర్ల దూరం ఉన్న పైనుంచి కిందకి, మన కాశ్మీర్ నుంచి కన్యా అంటాం చూసారా, అలాగే ఆ పైనుంచి కిందకి, అంటే వాళ్ళ పైనుంచి కిందకంటే పైన ఉత్తర భూభాగం నుంచి కింద బేర్షబా నుంచి అబ్రహాం గారి ఏరియా. మీకు అర్థమైనట్టే. అబ్రహాం గారు అది అన్అఫీషియల్ గొడవలు జరుగుతాయి కదా వాళ్ళకి, ఆయన పంపిస్తారు కదా అటు. ఆ బేర్షబా ఏరియా అంటే ఇది బార్డర్ ఏరియా అనమాట, అది పై ఏరియా. ఆ యోర్దాను క్షమించండి, లెబనోన్ నుంచి కింద బేర్షబా ఏదైతుందో ఈ ఏరియా కలిపితే 250 కిలోమీటర్లు. జివ్వును తిరుగుతూ 6 గంటలు తిరిగేచ్చండి. అలా చిన్న దేశం, పైగా ఇంత పెద్ద విస్తరించిన సామ్రాజ్యాల్లో నెలవంక దేశంలో ఉంటుంది. నెలవంక అంటే ఏంటని అడగండి. నెలవంక అంటే తెలుసు కదా, చంద్రుడు ఏ రోజు అది, అమావాస్య, పౌర్ణమ,
అమావాస్య తర్వాత ఫస్ట్ డే చంద్రుడు ఇలా ఫస్ట్ స్టిక్కర్, లేడీస్ స్టిక్కర్ పెట్టుకుంటే ఇలా వస్తాడు చూసారా, సేమ్ అలా ఉంటుందండి మ్యాప్లో ఆ దేశం. అది ఇలాంటి దేశాల మధ్య ఒక నెలవంక లాంటి దేశం అది. అలాంటి దేశం స్థితిగతులు మార్చాడట. ఒక రెఫరెన్స్ చూద్దాం, త్వర ముగిద్దాం. రెఫరెన్స్ చూద్దాం. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం 25వ వచనం. త్వరగా నీవును నీ ఇంటి వారిని. ద్వితీయోపదేశకాండం 14:25 వచ్చినవనా? అదేనా? సరే, చెబుతున్న మాట అక్కడ ఒక మాట ఉంటుంది, మిస్ అయింది అనుకుంటాను. దాను మొదలుకొని బేర్షెబా వరకు అని ఉంటుంది. ఏంటట? దాను మొదలుకొని అంటే పై ప్రాంతంలో ఏది? దాను. కింద ప్రాంతంలో ఏది? బేర్షెబా. దాను మొదలుకొని అంటే కాశ్మీర్ నుంచి చెప్పండి కన్యాకుమారిని ఎలాగంటాం, ఇజ్రాయేల్కి బార్డర్ ఎలాగో తెలుసా? దాను మొదలుకొని బేర్షెబా వరకు ఈ ఏరియాని దేవుడు అన్నాడట ఆశీర్వాదకరంగా మార్చేస్తా అన్నాడు. చిన్న భూభాగాన్ని గొప్ప ప్రణాళికలతో మార్చి. నాకు విచిత్రంగా అనిపిస్తుందండి. మీరు ఎప్పుడైనా ప్రపంచ మ్యాప్ మీరు చూస్తున్నారు లేదని తెలియదు, కానీ ఈసారి కనబడినప్పుడల్లా దాన్ని అలా చూస్తున్నాను. అప్పుడప్పుడు దాన్ని అలా చూస్తే కొన్ని విషయాలు మనకు అలా గుర్తుంటాయి. ఆ మ్యాప్ చూస్తున్నప్పుడు, ఆ వరల్డ్ మ్యాప్ చూస్తున్నప్పుడు, అది ఇంత చిన్న అర్ధచంద్ర ఆకారంలో ఉన్న చిన్న భూభాగంలో దేవుడు చాలా పెద్ద ప్రణాళికలు వేసుకొని కూర్చున్నాడట. అది ఇంత చిన్న భూభాగానికి ఇంత పెద్ద ప్రణాళిక ఎలా వేసాడంటే, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మేము చిన్నోళ్ళు, మా వల్ల ఏమవుద్ది, మా పరిస్థితులు ఏంటి, ఎప్పుడు ఫీల్ అవ్వకండి. ఆయన చిన్న దాటి నుంచి చెప్పండి గొప్ప విప్లవాలు తీసుకొస్తాడు. అందుకే ఆయన అంటాడు, చిన్న మందా భయపడకు, నా మాట విను అంటాడు. మేము చిన్నోళ్ళు, మా వల్ల ఏమవుద్ది అనకండి. ఇజ్రాయెల్ దేశాన్ని స్థితిగతులు మార్చాడు. తర్వాత చరిత్ర మనకు తెలుసు, నేను ముగిస్తాను. చరిత్ర ఏం జరిగిందో మనకు తెలుసు. యేసుక్రీస్తు వారు మరణం తర్వాత పూర్తిగా ఇజ్రాయెల్ దేశం చెదిరిపోయింది. క్రీస్తు శకం 70 వచ్చేసరికి ఇంక ఇజ్రాయెల్ లేదు, పూర్తిగా ల్యాండ్ ఉంది తప్ప ఇజ్రాయెల్ ప్రజలు పూర్తిగా చెదిరిపోయారు. వీళ్ళ చెదిరిపోతారన్న సంగతి ప్రవక్తల ముందే ప్రవచనం చెప్పారు. ఏమని ప్రవచనం చెప్పారు? త్వరగా ఒక లుక్ వేయండి, త్వరగా ముగిద్దాం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 11వ వచనం నుండి. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 11వ వచనం నుండి. ఆ దినము శేషించిన తన ప్రజల శేషమును అశ్షూరులో నుండి, ఐగుప్తిలో నుండి, చూసారా బార్డర్స్ ఏం మాట్లాడుతున్నాడు? అశ్షూరు నుండి, ఐగుప్తి నుండి, పత్రాసుల నుండి, కూసు నుండి, తెలుసు కదా కూసు, ఆఫ్రికా, కూసు నుండి, ఏలాములో నుండి, సీనారులో నుండి, ఆమాతులో నుండి, సముద్ర దీపములో నుండి విడిపించి రప్పించుటకు యెహోవా 2 మార్లు చేయి చాచును. జనులను పిలుచుటకు ఆయన ఒక ధ్వజమును నిలబెట్టును. భ్రష్టులైపోయిన ఇశ్రాయేల్ని పోగు చేయుటకు భూమి యొక్క నలుదిశల నుండి చెదిరిపోయిన యోధా వారిని మళ్ళీ సమకూర్చి. ఎన్నిసార్లు చెదిరిపోతారట? అక్కడ రాశాడు 2 సార్లు చెదిరిపోతారు. అందుకే చూడండి, బబులోను కాలంలో చెదిరిపోయారు, తర్వాత ప్రాంతాల్లో చెదిరిపోయారు, క్రీస్తు శకం 70లో చెదిరిపోయారు. ఇలా చెదిరిపోయిన వారిని, వీళ్ళందరూ చెదిరిపోయిన తర్వాత 2 సార్లు చెదిరిపోయిన వారిని మళ్ళీ నేను చెప్పండి పోగు చేస్తాను. ఆ రెఫరెన్స్ యెషయా గారి రెఫరెన్స్ చెప్పిన నెరవేర్పు, 2వ నెరవేర్పు ఇప్పుడు చెప్పిన 1948 మే 16. అంటే 70లో చెదిరిపోయిన వేళ్ళు, 70లో రోమా ప్రభుత్వం చేత చెదిరిపోయిన వేళ్ళు మళ్ళీ ఎప్పుడు అధికారికంగా ఫామ్ అయ్యారు? మన లాస్ట్ క్లాస్లో నేను 45 అన్నాను, నాకు మర్చిపోయి 48లో మళ్ళీ ఇలా ఫామ్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళని స్థిరపరిచి బలపరిచి వాళ్ళని మళ్ళీ ఉజ్జీవింపజేస్తా అన్నాడు. యోధాను మళ్ళీ నేను కడతాను అన్నట్టుగానే జరిగిందా లేదు చెప్పండి. ఐగుప్తి మళ్ళీ కట్టబడిందా? మెడో పెర్షియన్స్ మళ్ళీ కట్టబడ్డారా? బాబిలోన్స్ మళ్ళీ కనబడుతున్నారా? ఫరోస్ పరిపాలన ఉందా? మళ్ళీ ఎవరు కట్టబడలేదు. కానీ ఒక్కసారి ఆరిపోయిన మళ్ళీ ఈ ప్రజ మళ్ళీ వెలిగిందంటే ఎంత వింతండి. ఆరిపోయిన సామ్రాజ్యాలు మళ్ళీ వెలగలేదు. సౌలులు కానీ ఇంకెవరైతే ఉన్నారో మనకి పరిపాలన, మన రాష్ట్ర పరిపాలనలు, సౌలు పరిపాలన కానీ ఇంకా నాకు గుర్తురావట్లేదు. కృష్ణదేవరాయల పరిపాలన,
ఈ పరిపాలన మీద చూడండి, ఉన్నాయి మళ్ళీ వాటి బోడుగోళ్ళ తప్ప ఏమీ లేవు. ఇప్పుడు మీరు ఏ చరిత్ర చూడండి, ఇండియన్ చరిత్ర ఏదైనా మీరు చూడండి, ప్రపంచ చరిత్ర ఏదైనా చూడండి, మళ్ళీ వెలిగాయా బుక్స్లో చదువుకోవడం తప్ప. కానీ మీరు చూడండి, పూర్తిగా ఆరిపోయిన సమాజం మళ్ళీ వెలిగిందంట. మన దేవుడు ఎలాంటి చెప్పనా, మనం ఎంత ఆరిపోయినా, మనం ఎంత వేసారిపోయినా, మనం ఎంత దిగజారిపోయినా, మళ్ళీ ఆయన వైపు తిప్పితే చెప్పండి, మళ్ళీ నూతన వెలుగును అనుగ్రహిస్తాడట. నూతనమైన కార్యాలు మన జీవితంలో జరిగిస్తాడట. మళ్ళీ గొప్ప కార్యాలు జరిగించదుగో, మళ్ళీ నిన్ను కడతాడు. దేశాన్నే కట్టినోడు నీ కుటుంబాన్ని కట్టలేడా? దేశాన్నే కట్టినోడు నీ జీవితాన్ని కట్టలేడా? దేశాన్నే కట్టినోడు నీ పరిస్థితులు కట్టలేడా? దేశాన్నే బాగు చేసిన వాడు నేను బాగు చేయలేడా? ఇజ్రాయేల్ చరిత్ర చెప్పుకోవడానికి ఏం బాగుందంటే చదువుతుంటే భయం వేస్తుంది. ఈరోజు డెవలప్ అయిపోయింది కనుక ఇప్పుడు ఇల్లు ఉండడానికి అక్కడ ఏ పని చేసినా నెలకి 1 lakh శాలరీ. అక్కడ బాత్రూమ్ కడిగిన అక్కడ నెలకి 1 lakh శాలరీ. అక్కడ సీనియర్స్ అయితే 150. ట్రై చేయండి ఏమన్నా. నెలకి 1,50,000 జీతం అక్కడ. జస్ట్ అక్కడ ఎవరైనా ఇస్రాయేల్ దేశంలో వయసు అయిపోయిన వృద్ధులు ఉంటారు చూస్తారా, వాళ్ళని చూసుకోవడానికి దాన్ని ఏదో అంటారు, కేర్ టేకర్. ఆ ఉద్యోగం చేయడానికంటే 1,50,000 రూపాయలు శాలరీ తీసుకుని జస్ట్ ఆ బామను అలా చూస్తే చాలు, ఏ బామ తిన్నావా, ఏ స్నానం చేసావా అంటే అయిపోయింది అంతే. నెలకి 1,50,000 వచ్చేది మనకి జస్ట్ వాళ్ళని చూసుకుంటే. ఎందుకంటే ఇజ్రాయేల్కుంటే గొప్ప గుణం ఏంటంటే, మీ తల్లిదండ్రులను చెప్పండి నిష్ఠూర పెట్టకడానికి ఆజ్ఞ చాలా సీరియస్గా తీసుకుని అంత శాలరీ ఇచ్చేయాలని సరే పేరెంట్స్ని చూస్తారు వాళ్ళు. ఎందుకంటే నీ తల్లిదండ్రులు నిష్ఠూర పెడితే దేవుడు అన్నాడు, చెప్పండి, నీ ఆత్మ హఠాత్తుగా ఆరిపిస్తాడు. అది వాళ్ళకి భయం, వాళ్ళకి ఆజ్ఞ. నువ్వు సక్సెస్ అవ్వాలంటే నీ పేరెంట్స్ని ఏడిపించకని చెప్తాడు. అందుకే వాళ్ళు ఎంత శాలరీ ఇచ్చి కూడా వాళ్ళు చాలా జాగ్రత్తగా కాపాడతారు. ఇప్పటికి మనకు అనిపిస్తుంది, ఈరోజు ఇంత డెవలప్ అయిపోయింది కనుక ఆ దేశానికి అందరు వెళ్ళడానికి, అక్కడ ఉండడానికి, అక్కడ పౌరు హక్కును కూడా సాధించడానికి ఎంత తహతహలాడుతున్నామే. ఏమీ లేనప్పుడు అక్కడికి వెళ్ళి ఉండమంటే ఉంటామా? ఏమీ లేనప్పుడు అక్కడికి వెళ్ళి ఉండమంటే, నీకు ఈ ల్యాండ్ అంత ఇచ్చేస్తున్నామంటే నువ్వు నేను నమ్మలేదు. కానీ విశ్వాసులకు తండ్రి అయిన చెప్పండి అబ్రహాము నమ్మేశాడు. నమ్మకమైన దేవుణ్ణి నమ్మేశాడు. నన్ను అడిగితే ఇజ్రాయేలు కానాను భూభాగం కన్నా అబ్రహాం గారు ఊరు 100 రెట్లు బాగుంటుంది తెలుసా? ఎందుకంటే నదీ పరివాహక ప్రాంతం. అబ్రహాం గారు ఊరు ఉంది కదా, ఆ ఊరు యూఫ్రటీస్ పక్కనే ఉంటుంది. యూఫ్రటీస్ పక్కనే కాబట్టి నదీ పరివాహక ప్రాంతం కనుక మన గోదావరి ఉన్నట్టు ఉంటుంది అక్కడ, మహానది. అలాంటి ప్రాంతం మంచి ల్యాండ్. అలాంటి ల్యాండ్ నుంచి దేవుడు ఇడిపించి ఏ ల్యాండ్ ఇచ్చాడట? గొట్లు, మెట్లు, అరణ్యము, నల్ల సముద్రం, చెత్త చెదారం ఇదంతా ఉండి అబ్రహాం అన్నాడట, ఇదే ప్రామిస్ ల్యాండ్ తీసుకో అన్నాడట. అబ్రహాం ఇలా దూరం నుంచి చూసి వందనాలు చెప్పి, ఎటకరం కాదు వందనాలు చెప్పి, నీ వాగ్దానం చాలా బాగుంది ప్రభువా, అయినా ఈ ల్యాండ్ అంతా నాకు వద్దు కానీ ఆ పక్కకు పోయి గుడారం వేసుకుని బతికేస్తా అన్నాడట. వాళ్ళ భక్తుల మాటలు కానీ, ప్రభు యొక్క వాగ్దానాలు కానీ, ఆ నెరవేర్పులు కానీ, ఆ క్రియలు కానీ నేను అడుగుతున్నాను. ఇజ్రాయేల్ దేశం అరణ్యంలో 40 ఏళ్ళే నడిచిందేమో కానీ నేను అనుకుంటాను లైఫ్ లాంగ్ ఇజ్రాయేల్ వింతలోనే బతుకుతుంది. ఇప్పటికీ ఇంత ప్రపంచంగానే బతుకుతుంది. యెరెమీయా 29 ఇంటికి వెళ్ళి చదవండి, 14 వచ్చును. యెహెజ్కేలు 20 అధ్యాయం 14, క్షమించండి, యెహెజ్కేలు గ్రంథం 4 అధ్యాయం 20 అధ్యాయం 41, 42 వచనాలు చూడండి. ఎజ్రా 1 అధ్యాయం 3 వచ్చిన ఇంటికి వెళ్ళి చూడండి. ఇవన్నీ ప్రవచనాలు. ఇజ్రాయేల్ మళ్ళీ కడతా, ఇజ్రాయేల్ మళ్ళీ కడతా, ఇజ్రాయేల్ మళ్ళీ కడతా, ఇజ్రాయేల్ మళ్ళీ కడతా, ఇజ్రాయేల్ భూభాగాన్ని మళ్ళీ సారవంతమైన భూభాగంగా మార్చేస్తా అన్నాడు. 48లో తీసుకొచ్చాడు, కట్టాడు, కూర్చోబెట్టాడు. ఈ రోజుకు ప్రపంచానికి చేస్తున్నాడు కదా. ఆ దేశంతో యుద్ధానికి ఎవడైనా దిగాడంటే కరువు తెచ్చుకుని ఉంటుంటే నిప్పు కనికి తెచ్చుకుని నెత్తిని గోక్కున్నట్టే. దొరదొస్తుందని ఎవడట నిప్పు కనికి తెచ్చి గోక్కున్నాడు. ఎలా ఉంటుందండి? ఇంకెవడు దొరదరాదు. ఇంకా ఇజ్రాయెల్ దేశంతో ఎవడైనా కయ్యాన్ని దిగాడంటే మళ్ళీ చెప్తున్నాను, నిద్రపోయిన సింహాన్ని లేపినట్టే. ఎందుకంటే ఎంతో కొంత మారారు, ఎంతో కొంత ప్రవచనాల వైపు తిరిగారు, మెస్సియా వైపు చూస్తున్నారు. మెస్సయ్య వస్తాడని వాళ్ళకి అర్థమవుతుంది. ఆ మెస్సయ్య క్రీస్తుని నమ్మలేకపోతున్నారు. కానీ ఒకటి మాట గుర్తుపెట్టుకోండి, వాళ్ళ దేవుని ప్రణాళికలు ఉన్న ప్రజ. వాళ్ళ ప్రవచనం ఉందంటే పౌలు గారు రోమపత్రిక చెప్తారు, ఇంటికి వెళ్ళి చదవండి. వాళ్ళు లేకపోతే మనం లేము, వాళ్ళ తృణీకరణ లేకపోతే మన కృప లేదు. నిన్నే రక్షించిన దేవుడు తన ప్రజలను విడిచేశారని మాత్రం అనుకోకండి. వాళ్ళ మార్పు కొరకు ఈ బైబిల్ దేవుడు ఇంకా చెప్పండి ఎదురు చూస్తున్నాడు అని గుర్తుండి చెప్పిన. ఈరోజు కూడా అక్కడ పంట చాలా దిగుబడి వస్తుందంటే ఇంకా బ్లెస్సింగ్ పని చేస్తుందా లేదా?
ఈరోజు కూడా అక్కడ pH వాల్యూ వాటర్ దొరుకుతుందంటే ఇంకా బ్లెస్సింగ్ ఉందా లేదా? గరుకైన మెట్ట ప్రాంతాల్లో స్వచ్ఛమైన ఆక్సిజన్ దొరుకుతుందంటే ఇంకా ఆయన దీవులు పనిచేస్తున్నాయి లేదా? ఒకప్పుడు ఇటు కింద ఐగుప్తి ఉండేది, పైన అస్సూరు ఉండేది. కింద ఐగుప్తి ఉండేది, పైన మెడోఫెర్సన్స్ ఉండేవారు. ఇప్పుడు ఒకప్పుడు పైన కిందే శత్రులు. ఇప్పుడు చెప్పండి, చుట్టూ శత్రులు ఉన్నారు. అయిన ఇజ్రాయెల్ దేశం చెప్పండి స్టిల్ నౌ కనబడుతుంది. చూస్తుంటే ఏమనిపిస్తుంది చెప్పండి? వింత ఇజ్రాయెల్, వింత వింత వింత. ఇలాంటి ఇజ్రాయెల్ దేశాన్ని జోగ్రఫికల్గా చదువుతున్నప్పుడు దేవుడు అంటున్నాడు, ఇదిగో ఈ దేశపు స్థితిగతిని మార్చాను నేను. చెప్పండి, మిమ్మల్ని కూడా మార్చేస్తాను. మురికి నీరుని మంచినీరుగా మార్చేసాడు యార్దాన్ని, మిమ్మల్ని కూడా మార్చేస్తాను. ఉప్పు నీటిని మంచినీరుగా మార్చేశాను నేను, మిమ్మల్ని కూడా మార్చేస్తాను. పండని పర్వతాలని పండే పర్వతాలుగా గడ్డినేలుగా మార్చేశాను, మిమ్మల్ని కూడా మార్చేస్తాను. ఇప్పుడు మన జీవితంలో కూడా ఎడారులు లాంటి ప్రదేశాలు మనకు ఉన్నాయి లేదా చెప్పండి? మన లైఫ్లో పరిస్థితులు ఉన్నాయి. అప్పుడప్పుడు మన జీవితం ఎడారి అయిపోయినట్టు ఉంటుంది, నీటి సుక్కలేనట్టు ఉంటుంది, ఎండమావుల్లా కనబడుతుంది. అంత శత్రులేకి అందరు శత్రులే మనకి. మన కదా ఐస్ క్రీమ్ తిన్నా అదంటే ఈరోజు శత్రువు అయిపోతాడు మనకి. అందరూ శత్రువులే. ఈడు శత్రువు అయిపోతాడు, ఆడు శత్రువు అయిపోతాడు, ఈడు శత్రువు అయిపోతాడు. ఎరా అట్లా పరిస్థితులు అన్నీ మూసుకుపోయినట్టు అనిపిస్తాయి. కానీ గుర్తుపెట్టుకోండి, కొండలు తొట్టెట్టు చూడు, కొండల తొట్టి ఎత్తు చూసిన నీతిమంతుల్ని మార్చేసిన దేవుడు. చెప్పండి, మిమ్మల్ని నన్ను కూడా మార్చేస్తాడు. నేను ముగించేస్తున్నాను. యేసుక్రీస్తు వారి పరిచర్య వీలైతే రానున్న వారాల్లో మనం చూద్దాం. ఆయన పరిచర్య ఎక్కువ ఈ మెట్ట ప్రాంతాల మధ్య గలిలయ ప్రాంతంలో ఎక్కువ ఆయన జోగ్రఫికల్గా ఆయన యొక్క పరిచర్య జరిగింది. యార్దాన్ నది ఆవులు అప్పుడప్పుడు వెళ్ళి వచ్చేవాడట. యార్దాన్ మినిస్టర్ అయిన వెంటనే మళ్ళీ గలిలయ వచ్చేవాడట. ఈ ప్రాంతాల్లో తిరుగుతున్నప్పుడు యూదుల జీవన శైలి చదివితే మనకి ఎంత విచిత్రంగా ఉంటుందో. నిజంగా ఇజ్రాయెల్ దేశంలో దేవుడు ఉన్నాడు అబ్బా అండి. మీకు ఎప్పుడో నెపోలియన్ బోనపార్టీ, అలాగే హిట్లర్, వీళ్ళ మధ్య ఒక డిస్కషన్ జరుగుతుంది. అంటే వాడు వేరు ఇడు వేరు, వాళ్ళ జనరేషన్ కొనసాగుతున్నప్పుడు డిస్కషన్ జరుగుతుంది. నెపోలియన్ దగ్గర ఒక క్వశ్చన్ వస్తుంది. ఆ ప్రశ్న ఏంటంటే, నెపోలియన్ దేవుడు ఉన్నాడంటారా అని అడిగితే నెపోలియన్ ఇచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసా? జూయిస్ ఇంకా ఉన్నారంటే చెప్పండి, దేవుడు ఉన్నాడు అంటాడు. అది యూదుల చరిత్ర, అది ఇజ్రాయెల్ చరిత్ర. హిట్లర్ లాంటి వారు ఎంతమంది మీద పడిపోయినా ఇంకా చెప్పండి యూదులు ఉన్నారు. లక్షల మందిని బంకర్స్లోకి దోచి చంపేశాడు హిట్లర్. మహా సామ్రాజ్యాలు తిరగబడి నలిపేశారు యూదుల్ని, ఇజ్రాయెల్. ఇంకా బీజం పనిచేస్తుంది. అరే ఎలా ఉన్నారా? ఐగుప్తీయులు లేరు, అస్సూరియన్స్ లేరు, ఎవరు లేరు. వీళ్ళు ఎలా ఉన్నారంటే దావీదుకి మాట ఇచ్చాడు, ఒక దీపం మారిపోకుండా ఎప్పుడు నీ కోసం ఒకటి ఉంటుంది దావీదు, నీ పిల్లల మనవల వరకు చెప్పండి నేను పోషిస్తాను. మన దేవుడు ఎలాంటి చెప్పిన మాట ఇచ్చాడంటే ఎడారిలో కూడా పంట పండించేస్తాడు. మాట ఇచ్చాడంటే కొండలను కూడా పంట భూములుగా మార్చేస్తాడు. మాట ఇచ్చాడంటే శవాల్లో కూడా జీవం నింపేస్తాడు. మాట ఇచ్చాడంటే ఎండిన ఎముకల్ని సజీవంగా నిలబెడతాడు. మాట ఇస్తాడు. అందుకే ఈ నమ్మకమైన దేవుడి దగ్గర నువ్వు చేయాల్సింది ఏం లేదు, గుడ్డిగా చెప్పండి నమ్మే, అంతే. ఆయన నమ్మే, ఆయన గుడ్డిగా నమ్ము, నీ జీవిత స్థితిగతులు మారుస్తాడు. ఇప్పుడు ఇదంతా విన్న తర్వాత ఇదంతా గాలి కుదిరేసి నన్ను ఒక మాట అడుగుతారు, ఇదంతా మీకు ఎలా తెలుస్తుందో అని. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెప్తున్నాను. IBP బైబిల్ అట్లాస్ అని ఉంటుంది, వీలైతే తీసుకోండి. హోలీ మ్యాన్ బైబిల్ అట్లాస్ అని ఉంటుంది, తీసుకోండి. 3 బైబిల్ అట్లాస్ అని ఒకటి ఉంటుంది, తీసుకోండి. ఎక్కడ ఉంటాయో నన్ను అడగండి, తీసుకోండి. ఇవన్నీ తీసుకుని మ్యాప్స్ పక్కన పెట్టుకోండి, బైబిల్ పక్కన పెట్టుకోండి. ఇదంతా సరుకు అంతా ఇప్పుడు నేను చెప్పినట్టు ఉండదు. వాటన్నిటిని నువ్వు కలిపి చదవడమే నీకు ఉండాల్సిన వారం. గుర్తుపెట్టుకో. కూరగాయలు ఇచ్చి కూర వండమండాలంటే బాగా వినండి. కూరగాయలు ఇచ్చి కూర వండమన్నాం అనుకోండి, ఆడు కూర వండుతూ రావాలి. కూరగాయలు ఎత్తే సుఖమేంటి, పచ్చికూర అయిపోద్ది. అలాగే సరుకు అంతా ఇప్పుడు ఒక దిక్కున గుర్తుపెట్టుకోండి. అలా ఉంటుంది పజిల్ మాదిరి. వాటన్నిటిని తీసి ఒక లైన్లోకి తీసుకురావడమే నీకు దేవుడు ఇచ్చిన గొప్ప వరం. ఆ దేవుడు నాకు ఇచ్చాడు, మన తమ్ముళ్ళకి ఇచ్చాడు, మన సంఘంలో చాలామంది స్పీకర్స్కి దేవుడు ఇచ్చాడు. దేవుడు ఉపయోగించుకుంటున్నాడు. అందుకే మీరు ఎంత చరిత్ర మీరు కలిసి చదివిన బహుశా మీకు అర్థం వచ్చలేదో నాకు తెలియదు, కానీ ఇలాంటివి చెబుతున్నప్పుడు అలాగో సేవాడేయండి. మీ జీవితానికి చాలా దీవెనకరంగా మారిపోవును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.